ఎలక్ట్రిక్ స్కూటర్లో బ్రాండెడ్ కంపెనీలైన హీరో మోటార్కార్ప్, బజాజ్ అలానే టీవీఎస్ మోటార్స్ ఈ మూడు కంపెనీలు కూడా బడ్జెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్స్ లాంచ్ చేస్తామని చెప్పారు. ఇప్పటికే టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు రేటు తగ్గించి ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా లాంచ్ చేశారు. అసలు ఎందుకని ఈ బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలు సడన్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ల రేట్లు తగ్గించి లాంచ్ చేస్తామని చెప్తున్నారు? దీని వెనక ఉన్న కారణాలు ఏంటో ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. 2020 సంవత్సరంలో టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు దాదాపుగా ₹1,00,000 ప్రైస్ తో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లోకి లాంచ్ చేశారు. అలానే బజాజ్ ఆటో కంపెనీ వాళ్ళు కూడా బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ₹1,00,000 ప్రైస్ సెగ్మెంట్ లో మార్కెట్ లోకి లాంచ్ చేశారు. అయితే వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే ఆ టైంలో లాంచ్ చేశారు, కానీ వీళ్ళు అందుబాటులోకి ప్రజలకు అందుబాటులో రావడానికి దాదాపు సంవత్సరం టైం పట్టింది. చాలా లిమిటెడ్ ఎడిషన్స్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మారు. కానీ ఒక్కసారిగా 2024 టైం వచ్చేసరికి బజాజ్ కంపెనీ వాళ్ళు కానీ టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు కానీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు 2020 సంవత్సరం నుండి 2024 ప్రాంతంలో చూసుకున్నట్లయితే ₹20,000 నుండి ₹50,000 వరకు రేట్లు పెరుగుతూ వచ్చాయి. ఒక్కసారిగా 2024 సంవత్సరం వచ్చేసరికి ఈ రెండు కంపెనీస్ వచ్చి మేము బడ్జెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేస్తామని ఎందుకంటున్నాయి? 2020 టైంలో ప్రజలేమో ధనవంతులు, ఇప్పుడేమో పేదవాళ్ళు ఏం కాదు కదా. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా ప్రజలు అలాగే ఉన్నారు. సో బట్ ఎందుకు సడన్ గా ఈ రెండు కంపెనీస్ ఈ స్ట్రాటజీని తీసుకొచ్చాయి? ఇక 2022 సంవత్సరంలో హీరో మోటార్కార్ప్ కంపెనీ వాళ్ళు వీదా V1 బ్రాండ్ నుంచి వీదా V1 ప్లస్ ₹145,000, వీదా V1 ప్రో ₹159,000 ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లోకి లాంచ్ చేశారు. అయితే వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ ఆ రేట్లు చూడగానే కస్టమర్లు భయపడ్డారు ఏంటో తెలియదు, కానీ ఎక్కువ అమౌంట్ లో అసలు ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్న కస్టమర్లు లేరు. దాంతో హీరో మోటార్కార్ప్ కంపెనీ ఏం చేసింది, 2023 ఆగస్టు నెల నుంచి ఆఫర్ల వర్షం కురిపించింది. డైరెక్ట్ గా కంపెనీ నుండి డిస్కౌంట్ ఇస్తే కస్టమర్లు వేరేగా ఏమన్నా అనుకున్నారో తెలియదు, కానీ డైరెక్ట్ గా హీరో మోటార్కార్ప్ కంపెనీ వాళ్ళు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ప్లాట్ఫామ్ ద్వారా దాదాపుగా ₹40,000 నుండి ₹60,000 వరకు డిస్కౌంట్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే వీళ్ళు డిస్కౌంట్ ఇచ్చుకుంటూ వచ్చారో అప్పుడే కాస్త హీరో మోటార్కార్ప్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొనడం అయితే కస్టమర్లు స్టార్ట్ చేశారు. ఇప్పటికే డిస్కౌంట్ అనేది కొనసాగుతుంది. బట్ ఇప్పుడు మళ్ళీ హీరో మోటార్కార్ప్ కంపెనీ వాళ్ళు వచ్చే సంవత్సరంలో ఇంకా బడ్జెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎందుకు లాంచ్ చేస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించిన కారణం అయితే నేను ఈ వీడియో ఎండింగ్ లో చెప్తాను. బట్ ఒక్కొక్క ప్రజెంట్ ఏదైతే కంపెనీ వాళ్ళు అనౌన్స్ చేశారో అసలు ఏ ప్రైస్కి వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ని తగ్గించి లాంచ్ చేసే అవకాశం ఉంటుందో ఫస్ట్ మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చి మనకి టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు రీసెంట్గానే వాళ్ళు టీవీఎస్ వాళ్ళు బడ్జెట్లో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే లాంచ్ చేశారు. ఐక్యూబ్ 09 అనే మోడల్తో 2.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్తో 75 కిలోమీటర్ల రేంజ్ ఇస్తామని చెప్తున్నారు. స్పీడ్ కూడా 75 కిలోమీటర్లు తగ్గించేశారు. మొన్నటి వరకు టీవీఎస్ మోటార్స్ కంపెనీ నుండి కేవలం ఐక్యూబ్ అలానే ఐక్యూబ్ ఎస్ అనే రెండు మోడల్స్ ఉండేవి. సేమ్ అదే మోడల్లో ఎక్కువ ఫీచర్స్ ఇస్తే ఐక్యూబ్ ఎస్ అని, వితౌట్ ఫీచర్స్ తో ఐక్యూబ్ మోడల్ అయితే లాంచ్ చేశారు. ఐక్యూబ్ వచ్చి ₹136,000 ప్రైస్ తో ఉండేది. ఐక్యూబ్ ఎస్ వచ్చి ₹146,000 ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ఉండేది. బట్ ఎప్పుడైతే కస్టమర్ల మైండ్ సెట్ ని గమనించిన టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు 09 అనే మోడల్తో తక్కువ బడ్జెట్లో ₹107,000కే ఐక్యూబ్ 09 మోడల్ని 2.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్తో లాంచ్ చేసింది. అంతేకాదు టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఎస్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా లాంచ్ చేశారు. అయితే అంతకు ముందు చెప్పిన రేంజ్ కాకుండా 2 వేరియంట్స్ తో లాంచ్ చేశారు. 3.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో 100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తూ ఎస్టీ వేరియంట్ ని ఒక మోడల్ లాంచ్ చేస్తే 5.1 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో 145 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే వేరియంట్ మరొకటి లాంచ్ చేసింది. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైజెస్ చూసుకున్నట్టయితే ₹155,000, ₹180,000 ప్రైస్ సెగ్మెంట్. సో దీన్ని బట్టి మనం క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు 1-2 మోడల్స్ అయితే మార్కెట్ లో నిలబడడం, పైగా కస్టమర్లు మరింత బడ్జెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్స్ కోరుకుంటున్నారు. ఈ పాయింట్ ని గమనించే మల్టిపుల్ మోడల్స్ అయితే టీవీఎస్ మోటార్స్ అయితే కంపెనీ వాళ్ళు ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ చేశారు. ఇక సెకండ్ కంపెనీ బజాజ్ ఆటో. బజాజ్ కంపెనీ వాళ్ళు కూడా రీసెంట్ గా అనౌన్స్ చేసిన విషయం, మే నెలలో తాము చేతక్లో మరింత తక్కువ బడ్జెట్ కే ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేస్తామని చెప్పారు. ప్రెసెంట్ మనకి బజాజ్ అర్బనైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ అయితే మార్కెట్ లో అందుబాటులో ఉంది. ₹123,000 ప్రైస్ సెగ్మెంట్ తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి వచ్చి 100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తున్నారు. 2.9 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా లీక్ అయిన అప్కమింగ్ బజాజ్ చేతక్ స్కూటర్ స్పెసిఫికేషన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే బజాజ్ అప్కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అఫోర్డబుల్ స్కూటర్ లో మనకి నార్మల్
LCD డిస్ప్లే ఇస్తారు, అలానే ఫిజికల్ కీతో ఆఫర్ చేస్తున్నారు. సో మొన్నటి వరకు స్పెక్యులేషన్స్ ఎలా ఉన్నాయంటే బజాజ్ కంపెనీ వాళ్ళు నార్మల్ స్పెసిఫికేషన్స్తో ఈ బజాజ్ చేత తక్కువ బడ్జెట్ వేరియంట్ అయితే ₹1,00,000 ప్రైస్కే మార్కెట్లోకి తీసుకొస్తారనేది ఒక అంచనా వచ్చాం. కాకపోతే ఇప్పుడు టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ₹1,00,000 కన్నా తక్కువకే ఢిల్లీ ప్రైస్ ని చూసుకున్నట్లయితే ₹95,000 ప్రైస్ సెగ్మెంట్ ని టార్గెట్ చేసి మరి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేశారు. కాబట్టి ఇన్ కేస్ బజాజ్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేస్తే గనక వాళ్ళు కూడా ఈవెన్ ₹1,00,000 లోపే ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదు. అలానే ఇంకొక విషయం ఏంటంటే బజాజ్ కంపెనీలో మొన్నటి వరకు సేమ్ 2.9 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్తో వస్తుందని అనుకున్నాం, అర్బనేట్ మోడల్లో యూజ్ చేసింది. కాకపోతే ఇప్పుడు పరిస్థితులు మారిన టీవీఎస్ మోటార్స్ పరిస్థితిని చూసిన తర్వాత వీళ్ళు కూడా ఇంకా తక్కువ బ్యాటరీ ప్యాక్తో కూడా మార్కెట్లోకి లాంచ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదు. మరికొన్ని రోజులు అయితే మనకి బజాజ్ కంపెనీ వాళ్ళు ఏ బడ్జెట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేస్తారు అనేది కూడా మన డీటెయిల్స్ వచ్చేస్తాయి. బట్ వీళ్ళ టార్గెట్ కూడా ₹1,00,000 ప్రైస్ ని అయితే టార్గెట్ చేస్తున్నారు. ఇక చివరిగా హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు హీరో మోటార్ కార్ప్ ఏమని ప్రకటించారంటే 2025 సంవత్సరంలో తాము ఒక బడ్జెట్ సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేస్తామని చెప్పారు. అయితే మేము అనుకుంటున్న స్పష్టమైన సమాచారం ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా ₹1,10,000 టార్గెట్ చేస్తే హీరో వేదా అనే ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో లాంచ్ చేస్తారని. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజుకి హీరో వేదా బ్రాండ్ నుంచి వాళ్ళు వేదా V1 Pro కానీ వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ని అమ్ముతున్నారు. కానీ అసలు మార్కెట్ బాగా పెరిగింది ఎప్పటి నుంచి అంటే వీళ్ళు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ద్వారా ఆఫర్లు ఇచ్చినప్పుడే వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్ పెరిగింది. ఇప్పుడు ప్రజెంట్ టాప్ 5 సేల్స్ జాబితాలో హీరో మోటార్ కార్ప్ కంపెనీ కూడా నిలిచింది. మరి దాదాపుగా ₹40,000 నుంచి ₹60,000 డిస్కౌంట్తో వాస్తవానికి కంపెనీ వాళ్ళు ₹150,000 హీరో వేదా V1 Proని అమ్ముతామని చెప్తున్నా కూడా డిస్కౌంట్తో ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ₹110,000 వచ్చేస్తుంది. వేదా V1 ప్లస్ని ₹125,000 అమ్ముతున్నామని చెప్పినా డిస్కౌంట్తో ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇచ్చి ₹95,000 వచ్చేస్తుంది. నిజానికి హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు టార్గెట్ చేస్తున్న ప్రైస్ సెగ్మెంట్ వచ్చి ₹125,000, ₹150,000 కాదు. వీళ్ళు ప్రకటిస్తున్న ఆఫర్స్ ప్రకారం అయితే వీళ్ళు టార్గెట్ చేస్తుంది ₹1,00,000 నుండి ₹110,000 మార్కెట్నే క్లియర్గా టార్గెట్ చేస్తున్నారు. రేపు హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు బడ్జెట్లో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకొచ్చినా కూడా వీళ్ళు ఆల్రెడీ కస్టమర్లకి ₹1,10,000 ప్రైస్ని అలవాటు చేశారు. కాబట్టి రేపు పొద్దున్న వీళ్ళు నార్మల్గా ₹150,000 వేదా V1 Proని, ₹1,30,000 లేకపోతే వేదా V1 ప్లస్ని, ₹1,20,000 ప్రైస్ని ఆ ప్రైస్కి నార్మల్గా కన్ఫైన్ చేసుకుని కొత్తగా వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ని ₹1,00,000 కూడా లాంచ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే మొన్నటి వరకు హీరో మోటార్ కార్ప్ 2020 సంవత్సరంలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేస్తా అన్నారు. బట్ ఇప్పుడు బజాజ్ అలానే టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు జోష్ చూసిన తర్వాత వీళ్ళు ఏమన్నా మైండ్ మార్చుకుని త్వరగానే లాంచ్ చేసిన అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అన్ని కూడా 1 lakh ప్రైస్ సెగ్మెంట్ అయితే టార్గెట్ చేయడం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఎందుకని ఈ 3 బ్రాండ్ కంపెనీలు ప్రధానంగా ఈ టైంలోనే ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైజెస్ ని తగ్గిస్తున్నాయి? ఎందుకంటే ఇప్పుడు హీరో మోటార్ కార్ప్ కానీ, టీవీఎస్ మోటార్స్ కానీ, బజాజ్ ఆటో కానీ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ ని సీరియస్ గా తీసుకుంటున్నాయి. ఈ రోజు కూడా టీవీఎస్ మోటార్స్ ఎలక్ట్రిక్ 2-wheeler సేల్స్ లో 2nd ప్లేస్ లో ఉంది. బజాజ్ ఆటో మనకి థర్డ్ పొజిషన్ లో ఉంది. ఇక హీరో మోటార్ కార్ప్ 5th పొజిషన్ లో ఉంది. పైగా ఇవి పెట్రోల్ మార్కెట్ లో అయితే టాప్ పొజిషన్ లో ఉన్న కంపెనీలు ఎలక్ట్రిక్ మార్కెట్ లోకి వచ్చేసరికి 2nd నుంచి 5th పొజిషన్ లో ఉన్నాయి. ఈవెన్ ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కూడా వీటిని మించిన సేల్స్ అయితే చేస్తున్నాయి. ఒకసారి ఆలోచించుకోండి, ఓలా ఎలక్ట్రిక్ ప్యూర్ డామినేషన్ చేస్తుంది ఎలక్ట్రిక్ 2-wheeler సేల్స్ లో. నెంబర్ 1 పొజిషన్ లో ప్రతి నెల కాపాడుకుంటూ వస్తుంది. గత సంవత్సరంన్నర కాలం నుంచి టాప్ 1 పొజిషన్ లో ఓలా ఎలక్ట్రిక్ గా నిలుస్తుంది. ఇప్పుడు ఈ డామినేషన్ ఏదైతే ఓలా ఎలక్ట్రిక్ చేస్తుందో వీళ్ళు ఎక్కువ ఫీచర్స్ ఇస్తున్నారు, తక్కువ ప్రైస్ కే మార్కెట్ లోకి అందుబాటులో ఇస్తున్నారు. కాబట్టి ప్రజలు ఆల్రెడీ ఓలా ఎలక్ట్రిక్ కి కొనడానికి ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఇదే ప్రైస్ కి ఓలా ఎలక్ట్రిక్ కొనసాగించుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా బజాజ్ కంపెనీ వాళ్ళు వచ్చినా లేకపోతే హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు వచ్చినా ఆల్రెడీ కస్టమర్స్ ఎక్కువ ఫీచర్స్కి అలవాటు పడిపోయి ఒక ప్రైస్ సెగ్మెంట్కి అలవాటు పడిపోయారు. కాబట్టి ఇప్పటి నుంచే మార్కెట్లో మేము కూడా ఉన్నాం, కాస్త అందుబాటు ధరలో మేము కూడా ఇస్తున్నాం అంటే కస్టమర్ల నుంచి ఆ మార్కెట్ ఏదైతే పొజిషన్ ఉందో దాన్ని కాపాడుకోవడం కోసం కొన్ని జాగ్రత్త చర్యలు అని చెప్పుకోవచ్చు. ఇక రెండో కారణం ఏంటంటే హీరో మోటార్ కార్ప్ కానీ, టీవీఎస్ మోటార్స్ కానీ, బజాజ్ ఆటో కానీ తమ పోర్ట్ఫోలియోని పెంచుకోవడం మీద ఫోకస్ పెట్టారు. ఇప్పటికీ టాప్ బ్రాండ్స్ చూసుకున్నట్లయితే ఒకటే మోడల్ ఆఫర్ చేస్తున్నారు. టీవీఎస్ మోటార్స్ నుంచి iQube అని ఉంది, దాన్నే ఇంకొక S అని పేరు చెప్తున్నారు. కాబట్టి పెద్దగా డిఫరెన్స్ లేదు. ఇప్పుడు వీళ్ళు డిఫరెంట్ బ్యాటరీ ప్యాక్స్ తో స్కూటర్ అయితే లాంచ్ చేశారు. ST వేరియంట్ లాంచ్ చేశారు. ఎక్కువ రేంజ్ ఉంది, తక్కువ రేంజ్ వేరియంట్ ఉంది. ఇప్పుడు పోర్ట్ఫోలియో పెరిగింది. హీరో మోటార్ కార్ప్ వేదా V1, వేదా V1 Pro పెద్దగా ఏం తేడా ఉండదు. ఇందులో కూడా 10 కిలోమీటర్ల డిఫరెన్స్ రేంజ్ ఉంది. ఇంకొక మోడల్ లాంచ్ చేస్తున్నారు. ఇక బజాజ్ ఆటో వాళ్ళు కూడా ఇంకొక రేంజ్ వేరియంట్ తో లాంచ్ చేస్తున్నారు. ఎప్పుడైతే పోర్ట్ఫోలియో పెరుగుతుందో ఆటోమేటిక్ గా సేల్స్ పెరిగే అవకాశం ఉంటుంది, కస్టమర్స్ కి మోర్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి. సో ఓవరాల్ గా మాట్లాడుకున్నట్లయితే హీరో మోటార్ కంపెనీ నుండి వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ వల్ల
రేట్ అయితే 50,000 రూపాయల డిఫరెన్స్ అయితే ఉంటుందండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్ చేస్తున్న టాప్ అండ్ వేరియంట్ వేద1 ప్రోతో పోల్చుకున్నట్లయితే ఇప్పటికే టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు 1,07,000 రూపాయలకే ఒక బడ్జెట్ స్కూటర్ లాంచ్ చేశారు. కాబట్టి ప్రజెంట్ హైయెస్ట్ ప్రైస్ 1,37,000 రూపాయలకు అమ్ముతున్నారు ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ప్రైస్. అంటే 30,000 రూపాయలు తగ్గించి ఇంకొక వేరియంట్ని లాంచ్ చేశారు. ఇక రాబోయే రోజుల్లో ఇక బజాజ్ కంపెనీ వాళ్ళు ఈ నెలలోనే మనకి బజాజ్ చేతక్ని కూడా లాంచ్ చేస్తున్నారు. 1,00,000 రూపాయల ప్రైస్ని టార్గెట్ చేస్తే కనుక 23,000 రూపాయల తక్కువ ప్రైస్తో లాంచ్ చేసినట్టు ఉంటుంది. సో ఓవరాల్గా రాబోయే రోజుల్లో ఈ బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ నుంచి మనకి తక్కువ అనుకుంటే ఒక 23,000 రూపాయల ప్రైస్ నుండి ఒక 50,000 రూపాయల ప్రైస్ తక్కువ రేట్తో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే మార్కెట్లోకి రాబోతున్నాయి. కస్టమర్స్ ఇంకా బడ్జెట్లో నాకు స్కూటర్స్ కావాలి ఈ పర్టికులర్ బ్రాండ్స్తో అనుకుంటే మీకు మంచి రోజులు అని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ఖచ్చితంగా ఓలా పుణ్యం అని చెప్పాలి. వీళ్ళు మార్కెట్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఈ కంపెనీస్ అనేవి ఈ చర్యలు తీసుకున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇది టాప్ బ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎందుకని తక్కువ ప్రైస్ సెగ్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నాయని దాని మీద సమాచారం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరటి ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరటి రివ్యూస్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.